Indira Gandhi Peace Prize to be conferred on Michelle Bachelet. ది ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ కటింగ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని పొందినటువంటి ఈమె చిలీ దేశం యొక్క మాజీ ప్రెసిడెంట్ అండి. ఈమె యొక్క పేరు వెరోనికా మిచెల్ బాచెలెట్ జెరియా. ఓకేనా? సో రిమెంబర్, వెరోనికా మిచెల్ బాచెలెట్ జెరియా ఈమె యొక్క పూర్తి పేరు. ఈమె ఎవరు? చిలీ దేశం యొక్క మాజీ ప్రెసిడెంట్. అలాగే ఈమె ఐక్యరాజ్య సమితి ఉమెన్, యుఎన్ ఉమెన్ అంటాం. సో యుఎన్ ఉమెన్ అనేటువంటి ఆ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యురాలండి. ఆ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యురాలు వెరోనికా మిచెల్ బాచెలెట్ జెరియా. సో ఈమె లింగ సమానత్వం, దుర్బల జనాభా హక్కుల కోసం ఈమె చేసినటువంటి ఆ కృషి ఏదైతే ఉందో ఆ కృషికి 2024 సంవత్సరానికి గాను శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ బహుమతిని ఈమెకి అనౌన్స్ చేయడం జరిగింది. సో మిచెల్ బాచెలెట్ యుఎన్ ఉమెన్ వ్యవస్థాపక సభ్యురాలు మరియు మానవ హక్కుల కోసం యుఎన్ హై కమిషనర్గా కూడా ఈమె పనిచేయడం జరిగింది. ఆమె లింగ సమానత్వం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలహీనమైనటువంటి జనాభా హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అండి. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అయితే ఈమె పొందడం జరిగింది. సో అయితే ఇందిరాగాంధీ శాంతి బహుమతి, దీని గురించి కనుక మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. సో దీన్ని ఫుల్గా మనం చెప్పాలంటే దీని యొక్క పూర్తి పేరు, సో దట్ ఈస్ ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటాం. ఓకేనా? సో ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ డిసార్మ్మెంట్, పీస్ అండ్ డెవలప్మెంట్. సో దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. అండ్ మనం సింపుల్గా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి అంటాం. ఇది ఎందుకు ఇస్తారు అంటే నిరాయుధీకరణ ఎవరైతే ప్రోత్సహిస్తారో వారి కోసం, వారికి, అలాగే అభివృద్ధిని సాధించినటువంటి వారి గురించి వారికి ఇచ్చేటువంటి అవార్డు 1986 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా దీన్ని అయితే ఇస్తూ ఉన్నారండి. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్, భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో సో ఇందిరాగాంధీ గౌరవార్థం దీన్ని ప్రదానం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ శాంతి మరియు నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి అసాధారణమైనటువంటి కృషి కనుక చేసి ఉన్నట్లయితే ఆ వ్యక్తులకి ఇస్తారు. లేదంటే సంస్థలు చేస్తుంటే సంస్థలకు కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ బహుమతిని ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేస్తారు. శాంతి మరియు అభివృద్ధి రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేటువంటిది కూడా ఒకటిగా మనం చెప్పొచ్చు. దీంట్లో ఈ అవార్డుని పొందినటువంటి వారికి ఒక ప్రశంసా పత్రం ఇస్తారు. అలాగే దానితో పాటుగా 25 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా వారికి ఇవ్వడం జరుగుతుందండి. సో 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డుని పొందినటువంటి వారు చిలీ దేశం యొక్క మాజీ ప్రెసిడెంట్ వెరోనికా మిచెల్ బాచెలెట్ జెరియా. యూ షుడ్ రిమెంబర్ ది నేమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈమె వచ్చేసి యుఎన్ ఉమెన్ ఏదైతే ఉందో యుఎన్ మహిళలలో వ్యవస్థాపక సభ్యురాలు కాబట్టి దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. దీన్ని స్థాపించింది 2010 జూలై 2న. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంటుందండి. అండ్ ప్రస్తుతం దీని యొక్క హెడ్గా ఉంది సిమా సమీ బహౌస్. సిమా సమీ బహౌస్. ఈమె జోర్డాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ప్రజెంట్ యుఎన్ ఉమెన్ యొక్క హెడ్గా ఈమె వ్యవహరిస్తున్నారు.